ఏపీ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదైన విషయం ఇప్పుడందరికీ తెలిసిందే. అయితే బాధితురాలి ఫిర్యాదుతోనే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. తాజాగా లైంగికంగా తనని వేధిస్తున్నారంటూ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఒక మహిళా బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో తిరుపతిలో బీమాస్ ప్యారడైజ్ హోటల్లో కూడా తనపై లైంగికంగా దాడికి పాల్పడేట కూడా అందులో మెన్షన్ చేసింది. సో ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కేసు నమోదైంది. పోలీసులు తాను ఆరోపించిన విధంగా బీమాస్ ప్యారడైజ్ హోటల్ కూడా వెళ్లారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. హోటల్ రూమ్ నెంబర్ 105, 109లో సీసీటీవీ ఫుటేజ్ అంటే బయట కార్డర్ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించారు. ప్రస్తుతం తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేసినట్టుగా బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే రేప్ కేసు నమోదు కావడంతో ఏ క్షణమైనా ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేసే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతానికి ఆయన్ని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. ఎస్ రవి, సో కేసు పైన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఏం చెప్తున్నారు? సో ఆయన ఇప్పటికే రియాక్షన్ కూడా ఇచ్చారు. కావాలని తనపై కుట్ర పన్ని ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద కేసు నమోదైంది. అటు పార్టీ కూడా తనని సస్పెండ్ చేసింది. సో ఆయన నుంచి రియాక్షన్స్ ఎటు విధంగా అందుతున్నాయి? ఎస్ మనోజ్, ఇవాళ నిన్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఇష్యూ చిలికి పెద్ద ఇష్యూ అయింది, దుమారం లేపుతా ఉంది. ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి బాధితురాలు వరలక్ష్మి ఇదే పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రాత్రి 11:40 ప్రాంతంలో వచ్చి ఫిర్యాదు చేశారు. తన మీద లైంగికంగా వేధించారు, లైంగికంగా అనుభవించి బాధ పెట్టారు అని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దాని మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అలాగే బీమాస్ ప్యాడేజ్లోని సీసీ ఫుటేజ్ అంటే వివరాలన్నింటినీ కూడా పోలీసులు సేకరించారు. అలాగే ఈ విషయం ఈ ఉదంతం సంబంధించి మరింత సమాచారం సేకరించారు. అంటే ఆ రోజు బాధితురాలితో పాటు ఎవరెవరు ఉన్నారు కూడా, ఎవరు వచ్చారు ఏంటి అంటే ఈ బాధితురాలితో పాటు ఆడ సీసీ కెమెరా ఫుటేజ్లో ఉన్నటువంటి సమాచారంతో పాటు హోటల్ యాజమాన్యాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజర్ని వీళ్ళందరినీ కూడా పోలీసులు ప్రశ్నించారు. ప్రధానంగా ఈ గత నెలలో హోటల్కి వచ్చినటువంటి ఎమ్మెల్యేతో పాటు ఎవరు వచ్చారు, అలాగే బాధితురాలతో పాటు ఇంకా ఎవరన్నా ఉన్నారా ఏంటి, అలాగే అదే కాకుండా ఏ టైంకి వచ్చారు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా సేకరించారు. అదే కాకుండా గతంలో ఈ ఫిర్యాదు ఇదివరలో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమే కాకుండా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యే ఉదంతంతో పార్టీ సైతం సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఇచ్చిన ఫిర్యాదుతోనే కేసు నమోదు చేసి సెక్షన్ 61 అలాగే 352 అలాగే 431 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఈ పోలీసులు డిఎస్పీ గారిని కూడా వివరాలు అడిగాము. అయితే డిఎస్పీ గారు కేసు దర్యాప్తులో ఉంది, దర్యాప్తు అయిన తర్వాత మీకు పూర్తి వివరాలు ఇస్తామని చెప్పేసి పేర్కొన్నారు. మనోజ్ రైట్, అంటే ఎమ్మెల్యే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే పార్టీ నుంచి కూడా సస్పెండ్ అయ్యారు కాబట్టి ఆయన ఈరోజు కేసు కూడా నమోదైంది కాబట్టి ఏ క్షణమైనా రాజీనామా చేయొచ్చు అని ఒక చర్చ కొనసాగుతోంది. సో దీనిపై ఆయన రియాక్షన్స్ ఏంటి? ఎస్ మనోజ్, మనం ఎమ్మెల్యే గారిని ప్రయత్నం చేస్తున్నాము. అయితే ఆయన అందుబాటులోకి రావడం లేదు. అతను అనుచరుల సమాచారం మేరకు అతను చెన్నైకి వెళ్ళాడు. ఇవాళ సాయంత్రం వచ్చి మీడియా ముందు వచ్చే అవకాశం ఉందని చెప్పి అనుచరులు అయితే పేర్కొంటున్నారు. కానీ ఎమ్మెల్యే దగ్గర నుంచి మనకు స్పష్టమైన సమాచారం అయితే రాలేదు. మనోజ్ రైట్ రవి, సో మనం కూడా ఒకసారి ఎమ్మెల్యే దగ్గర నుంచి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్యే పదవికి ఆదిమూలం రాజీనామా చేసే అవకాశంపై ఆయన ఎంత మేర స్పందిస్తారు? నిజంగానే రాజీనామా చేస్తారా? అసలు ఏం జరుగుతుందనే విషయం మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. సో రాజీనామా విషయం పైన ఎమ్మెల్యే ఏ రకంగా స్పందిస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి మనం కూడా ఎమ్మెల్యేకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. Call is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. आपने जिस व्यक्ति को कॉल किया है वो अन्य कॉल पर व्यस्त है. कृपया प्रतीक्षा करें या कुछ समय पश्चात प्रयास करें. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మనం ట్రై చేస్తున్నాం. ఆయన నుంచి అంటే ఆయన రియాక్షన్స్ ఏంటంటే
నేను చెప్పినట్టుగా చూసాం, కొంత వాళ్ళ కుటుంబీకులు కూడా బయటకు వచ్చి ఇది కేవలం తనపై రాజకీయంగా కుట్రలో మాత్రమే ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. కానీ తాజాగా కేసు కూడా నమోదైంది. సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు పరిశీలించినట్టు చెప్తున్నారు. కాబట్టి అసలు నిజాలేంటి, అసలు ఏం జరిగిందనే విషయం ఒకసారి ఆయన నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో చూద్దాం. రైట్. సో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఏదైతే ఆరోపణ ఎదుర్కొన్న ఆ యొక్క ఎమ్మెల్యేతో పాటుగా సో మొత్తం మీద అక్కడ ఒక హోటల్ కూడా ఉంది, భీమాస్ ప్యారడైజ్ అంటూ. ఆ హోటల్ని కూడా సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు పోలీసులు. తాజాగా ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఆయన ఏ క్షణమైనా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా రాజకీయంగా ఒక చర్చ కూడా కొనసాగుతోంది.